Hey guys, welcome back to my YouTube channel. Welcome back to the another vlog. कैसे हो, ఎలా ఉన్నారు? Hope everyone is doing great. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, భద్రాచలం టెంపుల్కి అయితే వచ్చాను. ఒకవేళ ఎవరైతే లాంగ్ నుంచి రావాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు 2 days 1 night లాగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎవరైతే వైజాగ్, అరకు, హైదరాబాద్ నుంచి వస్తారో వాళ్ళు 2 days 1 night లెక్క ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే భద్రాచలం ప్లస్ పర్ణశాల ప్లస్ పాపికొండలు 3 కవర్ చేయొచ్చు. 3 పీస్ఫుల్గా అయిపోతుంది. ఏంటంటే నేను ఇప్పుడు మా ఊర్లోనే ఉన్నా కాబట్టి నా దగ్గర నుంచి 30 kilometers ఉంటుంది అంతే భద్రాచలం. సో మేము సరదాగా అట్లా వచ్చాము ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్ ఉంది. టెంపుల్ 1 నుంచి 3 వరకు క్లోజ్ ఉంటుంది టెంపుల్. సో ఈ టైం చూసుకోండి. తర్వాతకి మార్నింగ్ 4 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. మళ్ళీ 3 PM నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. సో ఈ టైమింగ్స్లో మీకు దర్శనాలు అయితే అవైలబుల్ ఉంటాయి. మొబైల్స్ అయితే లోపలికి ఎలా ఉండదు, అసలు ఏముండదు. ఏదన్నా మీరు బయట ఫోటోషూట్స్ కానీ ఏమున్నా బయటే తీసుకోవాలి. మీకు ఇక్కడ రూమ్స్ కూడా చాలా చీపెస్ట్, ఏమంటారు, బడ్జెట్ ఫ్రెండ్లీగానే దొరుకుతాయి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 500, 600 నుంచి స్టార్ట్ అయ్యి డిపెండ్స్ అపాన్ 1500, 2000 వరకు కూడా ఉన్నాయి. ఇంకా మన రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకునే హోటల్ని బట్టి ఉంటాయి. చాలా ఉంటాయి ఇక్కడ, ఒక్కటనే కాదు, సత్రాలు కూడా ఉంటాయి. ఏమో సత్రం ఉంది, పేరు ఐడియా రావట్లేదు. ఒకసారి చూసిన తర్వాతకి వీడియోలు అప్డేట్. ఇవన్నీ రూమ్సే గాయస్. ఇటు ముందుకెళ్తే ఇంకా చాలా ఉంటాయి రూమ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ గాయస్. ఇది గుడికి, టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి ఉంటుంది మొబైల్ అండ్ ఎలా ఉంటుంది. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాతకి మెయిన్ గర్భగుడిలో మాత్రం ఎలా ఉండదు. సో అలా తిరిగేసి ఇలా ముందుకు వస్తే ఇక్కడ మీకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. పైకి వచ్చిన తర్వాత గైస్ ఇటు సైడ్ లైన్ ఉంటుంది. దర్శనానికి వెళ్ళాలి అంటే ఆ లైన్ నుంచి అటు తిరిగి వెళ్ళాలి. సో మేమైతే ఇప్పుడు గుడి క్లోజ్ ఉందని చెప్పేసి మేము ఆ లైన్లోకి వెళ్ళలేదు, కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ముగ్గురు కలిసి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు గాయ్. అది చాలా ఇది. అందులో మళ్ళీ శ్రీరాముడు పక్కన ఎడం పక్కనే సీతమ్మ తల్లి కూర్చొని ఉంటారు. అది ఎక్కడ ఉండదు, ఇక్కడ ఈ గుడిలో మాత్రమే ఉంటుంది అది. ఇది అవుట్ సైడ్ లుక్ గైస్. ఇది కింద కనిపిస్తుంది మొత్తం గోశాల. మనం ముందుకు వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్, గర్భగుడిలోకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీని ఆపోజిట్లోనే హనుమంతుడి గుడి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోండి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ క్లోజ్ ఉండే మేము వెళ్ళినప్పుడు. ఇది గోశాల, ఇది మొత్తం గోశాల. ఇక్కడ మనం కావాలంటే వాటికి ఫీడ్ చేయొచ్చు, ఇక్కడ పక్కనే ఉంటాయి. శ్రీరామనవమి అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఇది అసలు టెంపుల్ మొత్తము అవుట్ సైడ్ పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లో ఏమంటారు కళ్యాణం జరిపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అటెండ్ అవ్వాలి అంటే శ్రీరామనవమి రోజు అటెండ్ అవ్వండి. ది బెస్ట్ ఉంటుంది మీకు అసలు. ఇటు సైడ్ నుంచి గుడి అవుట్ సైడ్కి వెళ్ళేది గైస్. గుడి నుంచి ఎగ్జిట్ అయిన ఎమ్మటే లెఫ్ట్ సైడ్లోనే మనకి ప్రసాదం టోకెన్స్ ఉంటాయి గాయస్. అక్కడ ప్రసాదం మనం లడ్డు అంటే లడ్డు, ఏదంటే టోకెన్ తీసుకొని పక్కన లడ్డు కౌంటర్లు ఉంటాయి, అక్కడికి వెళ్తే మనకి లడ్డు ఇస్తారు గాయస్, ప్రసాదం ఇస్తారు. అది టెంపుల్ పక్కనే గోదావరి నది ఉంటుంది గైస్. గోదావరి నది పక్కనే పుష్కర ఘాట్ కూడా అక్కడనే ఉంటుంది. ఆ పక్కన నుంచి అక్కడే అన్నీ ఉంటాయి గైస్. ఒకవేళ మనం తలనీలాలు ఇవ్వాలన్నా అక్కడే ఉంటుంది. గుడికి వెళ్ళే ముందు అందరు అక్కడ స్నానాలు చేసుకొని పవిత్రంగా గుడి లోపలికి వెళ్తారు. మనకి ఏమంటారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి కూడా అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే అక్కడ బ్లూ కలర్ షర్ట్స్ లెక్క ఉంటాయి చూడండి, కనిపిస్తున్నాయా బ్లూ కలర్ షర్ట్స్ లెక్క, అవి. ఇది యాక్చువల్గా వాటర్ అంతా మంచిగా ఏమి ఉండవు, కాకపోతే జస్ట్
గుడి నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే ముందుకు రాగానే మెయిన్ రోడ్ పక్కనే పార్క్ ఉంటుంది గైస్. ఈ పార్క్ ఈవినింగ్ టైమ్స్లో పిల్లలతో ఆడుకోనికి వాటికి బాగుంటుంది. దాని తర్వాతకి ఇది మీరు వచ్చేటప్పుడే చూసుంటారు యాక్చువల్గా భద్రాచలం బ్రిడ్జ్. నేను లాస్ట్లో కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నాను. ఆ ఇంట్రెస్ట్తోనే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా కొన్ని వీడియోస్ తీయాలని ఉంటుంది గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. బై బై నౌ.